హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ క్లాస్లో మనం 6th క్లాస్కి సంబంధించి భిన్నాలు సెమిస్టర్ 2లో భాగంగా భిన్నాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దశాంశ భిన్నాలు, దశాంశ సంఖ్యలు లేదా దశాంశ భిన్నాలు. దశాంశ భిన్నంలో దశాంశ సంఖ్యలో మనకి 2 పార్ట్లు ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4.78 అనుందాం. దీన్ని పూర్ణాంక భాగం అంటారు. దశాంశ బిందువుకి ఎడమ వైపు ఉండే సంఖ్యని పూర్ణాంక భాగము అంటారు. దశాంశ భిన్నంలో లేదా దశాంశ సంఖ్యలో దీన్ని దశాంశ బిందువు అంటారు. దశాంశ బిందువుకి కుడివైపున ఉండేదాన్ని పూర్ణాంక భాగం చూద్దాం. దశాంశ బిందువుకి కుడివైపున ఉండేదాన్ని దశాంశ భాగము అని చూద్దాం. దశాంశ బిందువుకి ఎడమవైపు ఉండేది పూర్ణాంక భాగం, దశాంశ బిందువుకి కుడివైపు ఉండేది దశాంశ భాగం. అయితే దీన్ని ఎక్కడ చదువుతామంటే 4 దశాంశ బిందువు తర్వాత ఎంత సంఖ్య ఉన్నా సరే దాన్ని విడివిడిగా చదవాలి. 4.78 అని చదవాలి, అంతేగాని 4.78 అని చదవకూడదు. 4.78 అని చదవాలి. చూడండి, తర్వాత ఏమంటారంటే ఒక దశాంశ సంఖ్యని మనం భిన్నంగా ఎలా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక దశాంశ సంఖ్య, దీన్ని మనం భిన్నంగా ఎలా మార్చాలి అంటే దశాంశ బిందువు తర్వాత ఎన్ని సంఖ్యలుంటే అన్ని సున్నాలు వస్తాయి కింద హారంలో. దశాంశ బిందువు తర్వాత ఎన్ని సంఖ్యలుంటే అన్ని సున్నాలు వస్తాయి, ఒకటి పక్కన అన్ని సున్నాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 478/1 దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు? 2 స్థానాలు ఉన్నాయి. 2 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. దీన్ని దశాంశ భిన్నంగా రాయడం చాలా సింపుల్. ఒక దశాంశ సంఖ్య ఇచ్చి దాన్ని భిన్న రూపంలో రాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.4 మనకేం చెప్పాను? దశాంశ బిందువు తర్వాత ఎన్ని సంఖ్యలు ఉంటే, ఎన్ని స్థానాలు ఉంటే హారంలో అన్ని సున్నాలు వస్తాయి ఒకటి పక్కన. ఇది కాబట్టి దీన్ని 4 ఎన్ని స్థానాలు? 1 స్థానం కాబట్టి 4/10. ఓకేనా? అట్లాగే 0.02 అనుకోండి, దీన్ని 2/, పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు? 2 స్థానాలు, 2 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఒక పక్కన అన్ని సున్నాలు. ఓకేనా? కాబట్టి ఒక దశాంశ సంఖ్యని భిన్న రూపంలో లవము/హారం రూపంలో రాయండి అంటే దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే హారంలో ఒకటి పక్కన అన్ని సున్నాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగే మనకి 0.429 అనే సంఖ్య ఇచ్చారు. 0.429 ఇక దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు? 3 స్థానాలు. దశాంశ బిందువు తర్వాత 3 స్థానాలు కాబట్టి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి? 3 సున్నాలు. కాబట్టి 429/1000 ఈ విధంగా మనం చేస్తాం. కాబట్టి ఒక దశాంశ భిన్నంలో దశాంశ బిందువు తర్వాత ఉండే స్థానాలు సామాన్య భిన్నంలో ఒకటి పక్కన ఉండే సున్నాలకి సమానం. సున్నాలకి సమానంగా ఉంటాయి. చూడండి, మరి దశాంశ బిందువులో ఉండేటువంటి స్థాన విలువలు ఎట్లా ఉంటాయి?
మనకి ఒక సామాన్య సంఖ్య ఉందనుకో 429 ఒకట్లు, పదులు, వందలు. ఇంతనా? అదే మనకి దశాంశ స్థానంలో దశాంశ సంఖ్యలో స్థాన విలువలు ఎట్లా ఉంటుంది, వాటి యొక్క స్థానాలు ఎట్లా ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 429.276 ఈ సంఖ్య ఉందనుకోండి. దశాంశ బిందువుకి ఎడమవైపు ఉండేదాన్ని పూర్ణాంక భాగం అంటాం, దశాంశ బిందువుకి కుడివైపు ఉండేదాన్ని దశాంశ భాగం అంటాం. ఇది పూర్ణాంక భాగం. ఇది మొత్తం సామాన్య సంఖ్యగా మనం తీసుకోవాలి. పూర్ణాంక భాగంలో స్థానాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఒకట్లు, పదులు, వందలు. మరి దశాంశ బిందువు తర్వాత శతాంశం, దశాంశం, శతాంశం, సహస్రాంశం. ఓకేనా? దీని ఎట్లా రాసుకోవాలి? ఇదిగోండి, మనం విస్తరణ రూపం రాయాలి అంటే 9 ఒకట్లు, ఒక్క స్థానం కాబట్టి ప్లస్ ఇది 10 స్థానం కాబట్టి 2 పదులు ప్లస్ ఇది వందల స్థానం కాబట్టి 400 పాయింట్. ఓకేనా? పాయింట్స్ పెట్టినా పెట్టకపోయినా ప్లస్ ఇది దశాంశం కాబట్టి 2/10 ప్లస్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 7/100 ప్లస్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు? 3వ స్థానం కాబట్టి 6/1000. ఈ విధంగా మనం రాస్తాం. ఒక దశాంశ సంఖ్య ఇచ్చి దాని యొక్క విస్తరణ రూపం రాయండి అంటే ఈ విధంగా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సంఖ్య ఇచ్చాడు, జనరల్గా 5279. ఈ సంఖ్య యొక్క విస్తరణ రూపం రాయండి అంటే మనం ఎట్లా రాస్తాం? 5 × 5 తర్వాత 3 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 1000 ప్లస్ 2 × 2 తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 100 ప్లస్ 7 × 7 తర్వాత స్థానాలు ఉన్నాయి 1 ప్లస్ 9 తర్వాత 7 కాబట్టి 9 × 1. ఇది ఒక సాధారణ సంఖ్య ఇచ్చి విస్తరణ రూపం రాయమంటే ఇట్లా రాస్తాం. అదే ఒక దశాంశ సంఖ్య ఇచ్చి మనకి విస్తరణ రూపం రాయాలంటే 52.79 దీని యొక్క విస్తరణ రూపం రాయండి అంటే సేమ్ 5 × 5 తర్వాత ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? దీని వరకు ఎంతవరకు తీసుకోవాలి? 5 తర్వాత ఒక సంఖ్య ఉంది కాబట్టి 1 ప్లస్ 2 తర్వాత ఏం లేదు కాబట్టి 2 × 1 ప్లస్ పాయింట్ తర్వాత రాసే సంఖ్యలన్నీ 7/10 తర్వాత పాయింట్ తర్వాత 2వ స్థానం కాబట్టి 9/100. కాబట్టి ఒక దశాంశ సంఖ్య ఇచ్చి దాని యొక్క విస్తరణ రూపం రాయండి, విస్తరించండి అంటే ఇట్లా రాయాలి. అవుతుందా? ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 5876.396 దీని యొక్క విస్తరణ రూపం రాయండి అంటే ఫస్ట్ 5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. 5 × 5 తర్వాత ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఎంతవరకు తీసుకోండి. పాయింట్తో మన పాయింట్ అవతల మనకు సంబంధం లేదు, పాయింట్కి ఎడమవైపు ఉండే సంఖ్య మొత్తం పూర్ణాంక భాగం. ఈ పూర్ణాంక భాగం వరకు మనం రాయాలి. 5 తర్వాత 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 5000 ప్లస్ 8 × 8 తర్వాత 2 సంఖ్యలు ఉన్నాయి 100 ప్లస్ 7 × 7 తర్వాత 10 ప్లస్ 6 తర్వాత 8 6 × 1 ప్లస్ పాయింట్ తర్వాత రాసి అన్ని కింద మనకు వస్తుంది. అదేనా? అప్పుడు ఏమవుతుంది? 3/10 పాయింట్ తర్వాత 1వ స్థానం కాబట్టి 10 ప్లస్ 9/10 పాయింట్ తర్వాత 2వ స్థానం కాబట్టి 100 2 స్థానాలు పాయింట్ తర్వాత 3వ స్థానం కాబట్టి 6/1000. ఈ విధంగా కాబట్టి ఒక దశాంశ సంఖ్య ఇచ్చి దాని యొక్క విస్తరణ రూపం రాయండి అంటే మనం జాగ్రత్తగా చూసి రాయాలి. ఓకేనా? తర్వాత 37వ పేజీలో నీ ప్రగతిని సరిచూసుకో. 37వ పేజీలో నీ ప్రగతిని సరిచూసుకొని మనకి ఇచ్చారు. క్రింది దశాంశ బిందువులలో వృత్తం చుట్టబడిన అంకె యొక్క స్థానంలో రాయండి అన్నాడు. 13.26 ఫస్ట్ లెక్క, 45.42, 15.023, 2
208.36 87.243 9.803 వాడు ఏమన్నాడంటే క్రింది ఇచ్చిన సంఖ్యలలో వృత్తం చుట్టిన సంఖ్యల యొక్క స్థాన విలువలు రాయండి అన్నాడు. ఇక్కడ 6 చెప్పాడు, ఇక్కడ 2, ఇక్కడ 4, అట్లాగే ఇక్కడ 5. ఆ ఇచ్చిన సంఖ్యల యొక్క స్థాన విలువలు రాయండి అన్నాడు. ఇప్పుడు చూడండి, పాయింట్ తర్వాత ఉన్నదాన్ని పూర్ణాంక భాగం 1, 10, 100, 1000. పాయింట్ తర్వాత దశాంశం, శతాంశం, సహస్రాంశం. దశాంశం అంటే బై 10, శతాంశం అంటే బై 100, సహస్రాంశం అంటే బై 1000. దశ అంటే 100, దశ అంటే 10, శత అంటే 100, సహస్ర అంటే 1000. కాబట్టి ఇది ఎన్నో స్థానం? శతాంశం. ఎందుకంటే 100. ఓకేనా? తర్వాత 45.42 ఇది దశాంశ స్థానం అంటే బై 10. తర్వాత ఇక్కడ ఇది పాయింట్ 15 తర్వాత ఉంది, ఇది పూర్ణాంక భాగం అంటే ఇది 1వ స్థానం. ఏమవుతుంది? 1వ స్థానం. పూర్ణాంక భాగంలో 1, 10, 100 అది మనకు తెలుసు. దశాంశ బిందువు తర్వాత దశాంశం, శతాంశం, సహస్రాంశం. తర్వాత చూడండి, 1, 10, 100 కాబట్టి ఇది 100ల స్థానం. అంతేనా? తర్వాత పాయింట్ తర్వాత కాబట్టి పాయింట్కి అవుట్పక్క దశాంశం, ఇది శతాంశం అవుతుంది, ఇది సహస్రాంశం. నెక్స్ట్ చూడండి, పాయింట్ తర్వాత దశాంశం, శతాంశం, ఇది సహస్రాంశం. కాబట్టి వాటి యొక్క స్థాన విలువలు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్ణాంక భాగాలు సామాన్య సంఖ్యలు ఇస్తే మనకి బిందువు దశాంశ బిందువు లేకుండా కనుక వాడొక సంఖ్య ఇస్తే 1, 10, 100, 1000 ఎట్లా రాస్తామో, దశాంశ బిందువు ఇచ్చిన తర్వాత దశాంశ బిందువుకి పక్కన ఉన్నది ఫస్ట్ సంఖ్య దశాంశం అవుతుంది, తర్వాత శతాంశం అవుతుంది, దాని తర్వాత సహస్రాంశం అవుతుంది. తర్వాత క్రింది వాటిని దశాంశ రూపంలో రాయండి. నీ ప్రగతిని సరిచూసుకో. 37వ పేజీలోనే ఫస్ట్ లెక్క ఏంటంటే 700 ప్లస్ 40 ప్లస్ 2 ప్లస్ 1/10 ప్లస్ 3/100 ప్లస్ 6/1000. చూడండి, కింది వాటిని దశాంశ రూపంలో రాయనివాడు. దశాంశ రూపంలో ఉన్నదాన్ని మనం ఇందాక విస్తరణ రూపంలో ఎట్లా రాసాం. ఇప్పుడు ఆ రూపంలో వచ్చిందని మనం ఎట్లా రాయాలి? దశాంశ రూపంలో. సేమ్ 700 ప్లస్ 40 ప్లస్ 2 742. అంతే, 742. ఎక్కడ నుంచి 1/1000 స్టార్ట్ అయింది, 1/10, 3/100, 6/1000 భిన్నాలు స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? పాయింట్ 136. పాయింట్ తర్వాత ఉండే సంఖ్యలన్నింటి మనం విడివిడిగా చదవాలి. అదొక దశాంశ బిందువు తర్వాత వాడు ఎంత పెద్ద సంఖ్య ఇవ్వనండి, దాన్ని మనం విడివిడిగా మాత్రమే చదవాలి. 742.136. తర్వాత మనకి రెండవ లెక్క వచ్చారంటే 9000 ప్లస్ 800 ప్లస్ 3 ప్లస్ 0.2 0.05 0.007. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంతేనా? ఇందాక మనకి 9000 ప్లస్ 800 ప్లస్ 3 9803. 9803 పాయింట్. ఈ 2ని 0.2 ఎక్కడ రాసుకోవచ్చు? 2/10. అంతేనా? 0.0 ఎక్కడ రాసుకోవచ్చు? 5/100. 0.007 ఎక్కడ రాసుకోవచ్చు? 1000. ఎందుకంటే పాయింట్ తర్వాత 3 స్థానాలు కాబట్టి 3 సున్నాలు, పాయింట్ తర్వాత 2 స్థానాలు కాబట్టి 2 సున్నాలు, పాయింట్ తర్వాత 1 స్థానం కాబట్టి 1 సున్నా. అంటే వాడు ఇట్లా అయిపోయినా మనకి డిన్నర్ ఇట్లా ఇచ్చాడు. అంతేనా? అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు?
9823. ఓకేనా? నెక్స్ట్ 6000 ప్లస్ 400 ప్లస్ 20 ప్లస్ 1 ప్లస్ 2/10 ప్లస్ 5/100 ప్లస్ 9/1000. దీన్ని మనం దశాంశ రూపంలో మారిస్తే 6000 ప్లస్ 400 ప్లస్ 20 ప్లస్ 1 6421. అంతేనా? 6421. ఇక్కడ నుంచి మనకి భిన్నాలు స్టార్ట్ అయింది కాబట్టి పాయింట్. అప్పుడు ఎంత అవుతుంది? 2/10 అంటే పాయింట్ 259. ఓకేనా? తర్వాత 400 ప్లస్ 5 ప్లస్ 1/10 ప్లస్ 8/100. సేమ్ 400 ప్లస్ 5 అంటే 405 పాయింట్. ఇక్కడ నుంచి మనకి భిన్నా సరే కాబట్టి 1 8. ఈ విధంగా మనం భిన్నా చేస్తాం. ఓకేనా? కాబట్టి ఒక విస్తరణ రూపం ఇచ్చి దశాంశ భిన్నంలోకి రాయడం ఎట్లా అనేది మనం తెలుసుకున్నాం. అదే ఒక దశాంశ భిన్నాన్ని, ఒక దశాంశ సంఖ్యని ఎట్లా విస్తరించాలి అనేది 3వ లెక్క ఇచ్చారు. 37వ పేజీలోనే నీట్ ప్రగతిని సరిచూసుకోలో 3వ లెక్కలో ఫస్ట్ది 164.238. 164.238. దాన్ని మనం ఏ విధంగా విస్తరిస్తాం? ఇందాక విస్తరణ రూపం ఇచ్చి ఈ రూపంలో రాయమన్నాడు. ఇప్పుడు ఈ రూపం ఇచ్చి విస్తరణ రూపం రాయమన్నాడు. సేమ్ పూర్ణాంక భాగంలో 1, 10, 100. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1 × 1000 సరే 1 × 100 ప్లస్ 6 × 10 ప్లస్ 4 × 1 ప్లస్ పాయింట్ కాదు, విస్తరణ రూపం రాసేటప్పుడు ప్లస్ పెట్టాలి. విస్తరణ రూపం రాసేటప్పుడు మనం ప్లస్ పెట్టాలి. ఓకేనా? పాయింట్ పెట్టకూడదు. ప్లస్ 2/, పాయింట్ తర్వాత దశాంశం కాబట్టి 2/10, పాయింట్ తర్వాత రెండో సంఖ్య కాబట్టి 3/100, పాయింట్ తర్వాత మూడో సంఖ్య కాబట్టి 8/1000. ఓకేనా? తర్వాత రెండో లెక్క ఏం వచ్చారంటే 968.054. ఇక్కడ 0 వచ్చింది. దీన్ని మామూలు మార్చుకోండి. 9 × 100 ప్లస్ 6 × 10 ప్లస్ 8 × 1 ప్లస్ ఇక్కడ 0 వచ్చింది. 0/10 వేసినాం 0నే కాబట్టి దాన్ని రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు డైరెక్ట్ మనం 5/100 ప్లస్ 4/1000. ఇక్కడ మనం 10 రాయలేదు అంటే 0 ఉందని దాని ప్లేస్లో. ఓకేనా? 0 మనం రాసినా రాయకపోయినా ఒకటే. తర్వాత ఒక భిన్నాన్ని ఇచ్చి దాన్ని దశాంశ రూపంలో రాయమన్నారు. ఒక భిన్నాన్ని ఇచ్చి దశాంశ రూపంలో రాయడం ఎట్లా? 39వ పేజీలో నీ ప్రగతిని సరిచూసుకో అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది 23/10, రెండవది 6/100, తర్వాత 3/8, తర్వాత 2/25. చూడండి, భిన్న రూపంలో ఉన్నదాన్ని దశాంశ రూపంలో ఎట్లా మార్చాలి? మనకి ఇది లఘుము, ఇది హారం. హారంలో ఎన్ని సున్నాలు ఉంటే అన్ని స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది పైన. హారంలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 సున్నా. కాబట్టి 1 స్థానం తర్వాత పాయింట్ అంటే 2. హారంలో 2 సున్నాలు, 2 స్థానాల తర్వాత పాయింట్. ఇక్కడ ఆల్రెడీ 1 స్థానం ఉంది, 1. రెండో స్థానం కూడా ఉంది 0. కాబట్టి దాన్ని 0.06 అంతేనా?
పాయింట్ తర్వాత 2 స్థానాలు 2 సున్నాలు సరిపోయిందా? ఇప్పుడు ఇక్కడ మనకి సున్నాలు లేవు, మనం ఏం చేయాలి? సున్నాలు తీపించుకోవాలి. దానికోసం మనకి ఉపయోగపడేది 25 ఎక్కువ ఉపయోగపడుతుంది. 25 జాగ్రత్తగా ఇవ్వండి. ఒక భిన్నంలో లవాన్ని హారాన్ని ఒకే సంఖ్య చేత గుణిస్తే దాని విలువ మారదు. ఓకేనా? ఒక భిన్నంలో లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యతో గుణించినప్పుడు దాని విలువ మారదు. 3ని మనం 25 పెట్టి వచ్చాము, 8ని 25 పెట్టి వచ్చాము. ఎంత అవుతుంది? 3 25లు 75 బై 8 25లు 200. ఓకేనా? అంతకు బాగా ఫస్ట్ 75/2 యొక్క విలువ ఎంతో కనుక్కోండి. 75/200 2 విలువ ఎంత? దీన్ని 75/2 × 100 రాసుకోవచ్చుగా. ఇప్పుడు 75/2 యొక్క విలువ ఎంత? 2 పెట్టి 75 భాగిస్తాం. 2 75 భాగిస్తే 2 3 6 1 5 2 7 14 1 పాయింట్ పెట్టాయి 0 అంటే 37.5 అంటే 75/2 ఎంత వచ్చింది? 35.5 100 ఆల్రెడీ 100గా. ఇప్పుడు హారంలో 2 సున్నాలని అంటే 2 స్థానాల తర్వాత పాయింట్ అంటే ఈ పాయింట్ ఆల్రెడీ ఉంది, ఈ పాయింట్ 2 స్థానాల ముందు జరుగుతుంది. అప్పుడు ఎంత? 1 2 అంటే 0.37 అదేనా? తర్వాత ఇది చూద్దాం. 2/25 లవాన్ని హారాన్ని ఒకే సంఖ్య చేత గుణించినప్పుడు దాని యొక్క విలువ 6. దీన్ని 4 పెట్టి గుణించాలనుకోండి. 25 ఎక్కువ రావాలి. భిన్నాలుగా దశాంశ భిన్నాలుగా మార్చాలంటే 25 ఎక్కువ వచ్చింది. సింపుల్ అయిపోయింది. బాగా చేయడం కంటే కూడా ఇప్పుడు దీన్ని 3/8 దీన్ని బాగా చేస్తే మనం ఛాన్స్ పడుతుంది. 1 2 3 3 స్థానం తర్వాత బాగా ఉంటుంది. ఓకేనా? చూడండి 24 2 4 8/24 100. హారంలో ఎన్ని సున్నాలు ఉంటే అన్ని స్థానాల పాయింట్. ఆల్రెడీ ఒక స్థానం 1, రెండో స్థానం 0 కాబట్టి 0.08. ఓకేనా? తర్వాత భిన్నాన్ని ఇచ్చినప్పుడు దశాంశ రూపంలో మార్చాం. మరి దశాంశ రూపం ఇచ్చినప్పుడు భిన్నంలోకి ఎట్లా మార్చాలి? ఏమన్నాడంటే 39 పేజీలోనే నీ ప్రాంతాన్ని సరి చూసుకో. 39 పేజీ 0.2 ఫస్ట్, రెండవది 0.38, తర్వాత 1.62, తర్వాత 8.1. దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే హారంలో అన్ని సున్నాలు 1 1. దశాంశ బిందువు తర్వాత ఒక స్థానం ఉంది 2/10. దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి 38/100. దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి 162/100. దశాంశ బిందువు తర్వాత ఒక స్థానమే ఉంది 81/10. కాబట్టి ఒక దశాంశ బిందువు ఇచ్చి దాన్ని భిన్న రూపంలోకి మార్చండి అంటే ఆ విధంగా వస్తాం. తర్వాత సజాతి దశాంశ భిన్నాలు, విజాతి దశాంశ భిన్నాలు. మనకి సజాతి భిన్నాలు తెలుసు, విజాతి భిన్నాలు తెలుసు, కానీ సజాతి దశాంశ భిన్నాలు అంటే ఏంటి? సజాతి భిన్నం అంటే ఏం చెప్పే మీకు? హారం సమానం ఉండాలి అంతేనా? హారం అనేది సమానం ఉంటే సజాతి భిన్నం. హారాలు వేరువేరుగా ఉంటే విజాతి భిన్నం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2/10, 3/10, 4/10, 5/10 లేదా 2/100, 3/100, 4/100, 5/100. హారాలు సమానమే కదా? కాబట్టి ఇది సజాతి భిన్నం. ఇది కూడా సజాతి భిన్నాలు. వీటిని భిన్నాలు దశాంశ రూపంలో మార్చుకుంటే 0.2, 0.3, 0.4, 0.5. దీన్ని మార్చుకుంటే 0.02, 0.03, 0.04, 0.05. అంటే దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, కింద 2 స్థానాలు అంటే
దశాంశ బిందువు తర్వాత ఒకే స్థానాన్ని కలిగి ఉంటే సజాతి దశాంశ భిన్నం. దశాంశ బిందువు తర్వాత ఒకే స్థానాన్ని కలిగి ఉండేవి సజాతి దశాంశ భిన్నాలు. ఓకేనా? కాబట్టి సజాతి దశాంశ భిన్నాలు అంటే దశాంశ బిందువు తర్వాత కలిగి ఉన్న భిన్నాలన్నీ ఒకే స్థానాన్ని కలిగి ఉండాలి, లేదా 2 స్థానాలు లేదా 3 స్థానాలు కలిగి ఉండాలి. అదేంటా? కాబట్టి అక్కడ భిన్నాలు ఏమంటాం? సజాతి దశాంశ భిన్నాలు. ఒకవేళ ఇది 0.42 రాదు, 0.37 2, 0.4, 0.5742 3 స్థానాలు. ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 3 స్థానాలు, ఇక్కడ 1, ఇక్కడ 5 స్థానాలు ఉన్నాయి, వేరు ఉన్నాయి. అంటే వాటిని ఏమంటారు? విజాతి దశాంశ భిన్నాలు అంటారు. కాబట్టి సజాతి దశాంశ భిన్నాలు, విజాతి దశాంశ భిన్నాలు అంటే అవి. ఓకేనా? తర్వాత మరి కొన్ని దశాంశ భిన్నాలు ఇచ్చాను. 41వ పేజీలో ఉదాహరణ 11, 41వ పేజీలో ఉదాహరణ 11లో మనకి ఏమొచ్చారంటే 3.6, 2.35, 0.472 సజాతి భిన్నాలుగా మార్చండి అంటాడు. సజాతి దశాంశ భిన్నాలుగా మార్చండి అంటాడు. సజాతి దశాంశ భిన్నాలు అంటే పాయింట్ తర్వాత ఒకటే స్థానాలను కలిగి ఉండాలి. ఇక్కడ 2 స్థానం ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 3 అంటే ఈ విజాతి దశాంశ భిన్నాలు. వీటి మనం సజాతి దశాంశ భిన్నాలుగా మార్చాలి అంటే పక్కన 0 పెట్టుకోవాలి. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 3.600. తర్వాత దీన్ని 2.350, దీన్ని 0.472. పాయింట్ తర్వాత 3 స్థానాలు, పాయింట్ తర్వాత 3, పాయింట్ తర్వాత అంతే. కాబట్టి సజాతి భిన్నాలుగా మార్చుకోవడం అంటే మనం 0 యాడ్ చేసుకోవటం. 0కి విలువ లేదు. ఇది 3.6 అన్నా ఒకటే, 3.600 అన్నా ఒకటే. చూడండి 2.35 అన్న ఒకటే, 2.350 అన్న ఒకటే. ఇంకా దీన్ని మనం మార్చాల్సిన పనిలే. కాబట్టి 4-5 భిన్నాలు ఇచ్చి వాటిని సజాతి భిన్నాలుగా మార్చండి అని అంటే ఎట్లా రాస్తాం? ఇచ్చిన వాటిలో ఎక్కువ స్థానాలు ఏది కలిగి ఉందో దాన్ని చూసుకోండి. ఫస్ట్ దీనికి 3 స్థానాలు ఉన్నాయి, దీనికి 2 స్థానాలు, దీనికి 1 స్థానం. అన్నిటినీ దీనిలా తెచ్చుకోవాలి. దీనికి 3 స్థానాలు రావాలంటే 1 స్థానం యాడ్ చేయాలి, దీనికి 3 స్థానాలు రావాలంటే 2 స్థానాలు యాడ్ చేయాలి. అంతేనా? సరిపోయిందా? కాబట్టి సజాతి భిన్నాలుగా మార్చే ప్రక్రియ ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దశాంశ భిన్నాల్లో మరి ఆరోహణ అవరోహణ క్రమాలు ఎట్లా ఉంటాయి? దశాంశ భిన్నాల్లో మామూలు సంఖ్యలో మనకు ఆరోహణ అవరోహణ క్రమం తెలుసు. మరి దశాంశ భిన్నాల్లో ఆరోహణ అవరోహణ క్రమాలు ఎట్లా ఉంటుందో 43వ పేజీలో ఉదాహరణ 13 వచ్చారంటే 24.117, 24.118, 29.421. మరి దీన్ని అవరోహణ క్రమంలో రామన్నాడు. అవరోహణ క్రమం. అవరోహణ అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య. అవరోహణ అంటే 5 అక్షరాలు. 5 అక్షరాలు అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య. మరి దశాంశ బిందువులో ఇచ్చినప్పుడు మనం ఎట్లా రాయాలి అంటే ఫస్ట్ మనం ఇది పూర్ణాంక భాగం కదా, దశాంశ బిందువుకి ఎడమవైపు రెండు పూర్ణాంక భాగం. పూర్ణాంక భాగంలో ఏది పెద్దదైతే అది పెద్ద విలువ. వీటిలో పెద్దది 29 కాబట్టి 29.411 అది పెద్ద విలువ ఇలాంటిదే. ఓకేనా? తర్వాత ఇది 24, ఇది 24. ఓకేనా? ఇప్పుడు ఈ పూర్ణాంక భాగాలు సమానం అయితే ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? పూర్ణాంక భాగాలు చూసుకోవాలి. పూర్ణాంక భాగాలు సమానమైన ఇక్కడ 24, ఇక్కడ 24. ఈ పూర్ణాంక భాగాలు సమానం అయితే ఫస్ట్ దశాంశం చూడాలి. దశాంశం 2 సమానం. తర్వాత శతాంశం ఇక్కడ 1, ఇక్కడ 1 సమానం. తర్వాత సహస్రాంశం ఇక్కడ 7, ఇక్కడ 8. ఇది 8 పెద్ద, 7 పెద్ద కాబట్టి 24.118 24.117 అంటే కాబట్టి దశాంశ సంఖ్యలు ఇచ్చి ఆరోహణ అవరోహణ క్రమంలో రాయండి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దశాంశ సంఖ్యలు ఇచ్చి ఆరోహణ అవరోహణ క్రమంలో రాయాలి. ఫస్ట్ మనం పూర్ణాంక భాగాలు పోల్చాలి.
పూర్ణాంక భాగాలు కనుక సమానం అయితే తర్వాత దశాంశాల్లో పోలిక చూసుకోవాలి. ఒకవేళ అది కూడా సమానం అయిందనుకోండి, శతాంశాల్లో పోలిక చూసుకోవాలి. అది కూడా సమానం అయితే సహస్రాంశంలో మనం ఏది పెద్దది అది పెద్ద తీసుకుంటాం. ఒకవేళ అది కూడా సమానం అయితే దాని తర్వాత వచ్చే స్థానం కూడా చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి దశాంశ బిందువుల్లో పెద్దది చిన్నది ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత మనకి 5.4 అభ్యాసంలో క్రింది వాటిలో ఏవి విజాతి దశాంశ భిన్నాలు 43వ పేజీ 5.4 అభ్యాసంలో ఫస్ట్ లెక్క ఏమన్నారంటే 5.03, 6.185 అది ఫస్ట్. తర్వాత 42.7, 7.42, తర్వాత 16.003, 5.301, తర్వాత 15.81, 1.36. క్రింది వాటిలో విజాతి దశాంశ భిన్నాలు గుర్తించమన్నాడు. విజాతి దశాంశ భిన్నాలు అంటే దశాంశ బిందువు తర్వాత వేరు వేరు స్థానాలు కలిగి ఉండేవి. చూడండి, దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు, దశాంశ బిందువు తర్వాత 3 స్థానాలు అంటే ఇది విజాతి దశాంశ భిన్నం. తర్వాత దశాంశ బిందువు తర్వాత 1 స్థానం, దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు, ఇది కూడా విజాతి దశాంశ భిన్నం. దశాంశ బిందువు తర్వాత 3 స్థానాలు ఉన్నాయి, దశాంశ బిందువు తర్వాత 3 స్థానాలు ఉన్నాయి. ఇది విజాతి కాదు, విజాతి దశాంశ భిన్నం కాదు. అంటే ఏమవుతుంది? అది సజాతి దశాంశ భిన్నం. దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు, దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు కాబట్టి ఇది కూడా విజాతి దశాంశ భిన్నం కాదు. ఏమవుతుంది? సజాతి దశాంశ భిన్నం అవుతుంది. తర్వాత అభ్యాసం 5.4లోనే మనకి 2లో లెక్కలు ఇచ్చారంటే క్రింది వాటిని సజాతి దశాంశ భిన్నాలుగా మార్చండి అన్నారు. దాంట్లో ఒకటి 0.802, 54.32, 873.274. దీన్ని సజాతి దశాంశ భిన్నాలుగా మార్చమన్నాడు. సజాతి దశాంశ భిన్నాలు అని అంటే దశాంశ బిందువు తర్వాత ఒకటే స్థానాలు కలిగి ఉండాలి. ఇప్పుడు దీనికి 3 స్థానాలు ఉన్నాయి, దీనికి 2 స్థానాలు, దీనికి 3 స్థానాలు. ఈ 2 సజాతి భిన్నాలు అవుతాయి, ఇది అవ్వదు. అంతేనా? కాబట్టి దాన్ని ఎట్లా మార్చుకుంటాం? 54.320. అంతేనా? ఇప్పుడు దశాంశ బిందువు తర్వాత దీనికి 3 స్థానాలు వచ్చినాయి, దీనికి 3 స్థానాలు, దీనికి కూడా 3 స్థానాలు. ఆ విధంగా మనం మార్చాం. నెక్స్ట్ రెండోది వచ్చారంటే 4.78, 9.193, 11.3 దశాంశ భిన్నాలను సజాతి భిన్నాలుగా మార్చండి అన్నాడు. సజాతి దశాంశ భిన్నాలు అంటే దశాంశ బిందువు తర్వాత ఒకటే స్థానాలను కలిగి ఉండాలి. ఇది పెద్దది, 3 స్థానాలు ఉన్నాయి, దీనికి 2 స్థానాలు ఉన్నాయి. అంటే దీన్ని మార్చుకుంటే 7, 8, 0, 3 స్థానాలు సరిపోయిగా. దీన్ని మార్చుకుంటే 11.300, 3 స్థానాలు సరిపోయిగా. కాబట్టి సజాతి దశాంశ భిన్నాలుగా మనం మార్చుకోవాలి అంటే దశాంశ బిందువు తర్వాత ఒకటే స్థానాలను కలిగి ఉండాలి. తర్వాత 3లో లెక్కలు వచ్చారంటే 16.003, 16.9, 16.19. సేమ్, దీనికి 3 స్థానాలు ఉన్నాయి, దీనికి 1 స్థానం, దీనికి 2 స్థానాలు. ఈ 3 స్థానాలు అయితే 16.003, 16.9, 16.119, 3 స్థానాలు సరిపడిగా. కాబట్టి దశాంశ బిందువు తర్వాత ఒకటే స్థానాలను కలిగి ఉంటే అవి ఏమంటారు? సజాతి దశాంశ భిన్నాలు అంటారు. వేరు వేరు స్థానాలు కలిగి ఉంటే విజాతి దశాంశ భిన్నాలు అంటారు. నెక్స్ట్ ఆరోహణ క్రమం మీద మనకు లెక్కించారు. ఏంటంటే ఫస్ట్ 7.62, 7.26, 7.62, 7.2. దీన్ని ఆరోహణ క్రమంలో రమ్మన్నాడు. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య. ఆరోహణ క్రమం, ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య. వీటిలో మధ్య పెద్దదేది చిన్నది ఎట్లా కనుక్కుంటాం అంటే ఫస్ట్ మనం పూర్ణాంక భాగాలు వెళ్ళాలి. పూర్ణాంక భాగాలు సమానమే కదా. పూర్ణాంక భాగాలు
దశాంశ బిందువు తర్వాత శతాంశాన్ని చూడాలి. ఇక్కడ శతాంశం 2, ఇక్కడ శతాంశం 2, కాబట్టి ఇది చిన్నది. 2 తర్వాత ఇక్కడ 6 ఉంది, దీనికి ఏమన్నా 0 ఉన్నట్టు అంతేనా, కాబట్టి ఇది చిన్నది. అన్నిటికంటే 7.2 ఈజ్ లెస్ దాన్. తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని చూడండి. దాని తర్వాత ఏమవుతుంది, ఇది 7.2, ఇది 7.6. 6 కంటే 2 చిన్నదేగా, కాబట్టి 7.2 అనేది చిన్నది 2 వాళ్ళు. తర్వాత 7.6. కాబట్టి దశాంశ భిన్నాలని పెద్దదేది చిన్నది ఎలా పోల్చుతాం అంటే ఫస్ట్ పూర్ణాంక భాగాలు మనం చూడాలి. పూర్ణాంక భాగాలు కనుక సమానం అయితే తర్వాత చూడాలి దశాంశం, తర్వాత శతాంశం, తర్వాత సహస్రాంశం చూడాలి. అంటే ఆ విధంగా పెద్ద సంఖ్య ఎక్కడైతే వస్తుందో అక్కడ దాకా మనం పోల్చుకుంటూనే. తర్వాత మనకి రెండవ లెక్క వచ్చారంటే 0.464 కామ 0.644 కామ 0.446 కామ 0.664. సేమ్ ఫస్ట్ మనం ఏ భాగాన్ని పోల్చాలి, పూర్ణాంక భాగాన్ని పోల్చాలి. అంటే దశాంశ బిందువుకి ఎడమవైపు ఉన్న సంఖ్య ఇక్కడ 0 0 0 0 అన్ని సమానం. తర్వాత ఏం చేయాలి, దశాంశ బిందువు చూడాలి. దశాంశ బిందువు ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 4, ఇక్కడ 6. ఈ 2 పక్కన పెట్టేసాను కాసేపు. ఇక్కడ 4 4 కదా, ఈ 2 సమానమైనవి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ 2 ఏది పెద్ద అయితే ఇది పెద్దది అంతేనా, అంటే ఇది చిన్నది. 0.446 అనేది చిన్నది. దాని తర్వాత ఇది 0.464 లెస్ దాన్. తర్వాత ఈ రెండింటిలో పెద్దది చిన్నది. ఇక్కడ 6 6 సరిపోయింది కదా, ఇక్కడ సరిపోయింది కాబట్టి దాని తర్వాత శతాంశం 4 6. ఈ రెండింటిలో చిన్నది అవుతుంది 0.646 లెస్ దాన్ 0.66. కాబట్టి దశాంశ బిందువులు ఇచ్చి ఆరోహణ అవరోహణ క్రమంలో రాయండి అంటే మనం ఇలా చేస్తాం. దాని తర్వాత ఒక లెక్క ఉన్నది, మీరు హోంవర్క్ చేసుకోండి. తర్వాత క్రింది వాటిని అవరోహణ క్రమంలో మార్చండి. అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య. 16.42 16.3 16.03 16.1 16.99 16.01. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ భాగాన్ని పోతాలి, పూర్ణాంక భాగాన్ని పోతాలి. పూర్ణాంక భాగాలన్నీ సమానం. ఇక్కడ అన్ని 16.16 పూర్ణాంక భాగాలు సమానం. పూర్ణాంక భాగాలు సమానం కాబట్టి ఏ భాగంలో కానీ దశాంశ భాగం. దశాంశ భాగాలు అన్నింటిలో పెద్దదేది ఇక్కడ 9, ఇక్కడ 4 3 0 1 9 0. ఇక్కడ ఈ రెండింటిలో ఇక్కడ 9, ఇక్కడ 9, ఈ 2 సమానమైన కాబట్టి ఈ రెండింటిలో 6 పెద్ద 9 పెద్ద కాబట్టి ఇది అన్నిటికంటే పెద్ద. కాబట్టి 16.99 ఈజ్ గ్రేటర్ దాన్. అవరోహణ క్రమం రాయమని పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్య. దాని తర్వాత ఇదేగా 16.96. ఇప్పుడు ఈ మిగిలిన వాటి 2 కన్నా వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలిన వాటిలో పెద్దది 16.4 ఇదే పెద్దది ఈజ్ గ్రేటర్ దాన్ 16.4. తర్వాత 16.3 గ్రేటర్ దాన్. తర్వాత 16.03 16.1 16.0 0 పెద్ద 1 పెద్ద 1 పెద్ద 16.1 గ్రేటర్ దాన్. 16.00 ఇదేమో 3 ఇదేమో 1 కాబట్టి ఇది పెద్దది. 16.03 గ్రేటర్ దాన్ 16.0. ఈ విధంగా ఆరోహణ అవరోహణ క్రమంలో రాయాలంటే ఫస్ట్ ఏ భాగాన్ని పోల్చాలి మనం, పూర్ణాంక భాగం. అవి కనుక సమానం అయితే దశాంశ భాగం, అవి కూడా సమానం అయితే శతాంశం, అది కూడా సమానం అయితే సహస్రాంశం. ఆ విధంగా ఏ విలువ పెద్దదో అక్కడ దాకా మనం పోల్చుకుంటూనే వెళ్తాం. అర్థమవుతా? తర్వాత క్రింది ఖాళీలను సరైన గుర్తులతో రాయండి అన్నాడు. ఏమనంటే 0.005 డాష్ 0.0005. నెక్స్ట్ 4.353 డాష్ 4.2 58.3 డాష్
58.30 క్రింది కాళ్ళను లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు సరైన గుర్తులతో రాయండి అన్నాడు. చూడండి, గ్రేటర్ దాన్ అంటే ఇటు పక్క ఉన్నది పెద్దది, ఇటు పక్క ఉన్నది చిన్నది. లెస్ దాన్ అంటే ఇటు పక్క ఉన్నది పెద్దది, ఇటు పక్క ఉన్నది చిన్నది. ఈజ్ ఈక్వల్ టు అంటే రెండు సమానం. అదేనా ఈ మూడు గుర్తులను ఉపయోగించిన అన్నమాట. చూడండి, పాయింట్ తర్వాత ఈ పూర్ణాంక భాగం సమానంగా సున్నాలే. తర్వాత శతాంశం దశాంశం 0 సరిపోయింది, 0 సరిపోయింది. 0.5 ఇక్కడ 0. ఇది పెద్ద ఇది పెద్ద ఇదే పెద్ద, ఎందుకంటే 0 తర్వాత ఇది ఎంత ఉంది? సహస్రాంశం 5. కాబట్టి ఇది ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0.0 ఇది గ్రేటర్ దాన్ 0.0005. అంతేనా? నెక్స్ట్ 4.353 4.2 చూడమ్మా, ఈ రెండింటిలో ఏది చిన్నది? 4.2 చిన్నది. కాబట్టి ఇది చిన్నదానికి వెళ్ళి ఈ కోణం గుర్తు, ఎప్పుడు చిన్నదానికి కోణం గుర్తు. చూడండి, 58.3 డాష్ 58.30 సున్నాకి విలువ లేదు, సున్నాకి విలువ లేదు. కాబట్టి ఇక్కడ 0 ఇక్కడ కూడా మనం 0 పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు సమానం. కాబట్టి దశాంశ భిన్నాల్లో పెద్దదేది చిన్నది ఎట్లా కూర్చామని అంటే ఫస్ట్ పూర్ణాంక భాగాన్ని, దశాంశాన్ని, తర్వాత సహస్రాంశాన్ని. ఆ విధంగా మనం ఏది పెద్దదో ఏది చిన్నదో ఆ విధంగా మనం పోల్చుకుంటూనే వెళ్తాం. కాబట్టి దశాంశ భిన్నాలకు సంబంధించి 5.4 అభ్యాసం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం 5.5 అభ్యాసం సంబంధించి స్టెప్ లెక్క చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.